హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ వాటర్ కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ వీడియోలో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు కూడా ఉండదు, పరీక్ష కూడా నిర్వహించరు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునేటప్పుడు మీరు డైరెక్ట్గా ఆఫీస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు, లేదన్నట్లయితే మీరు పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్లో చెప్తున్నటువంటి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అని అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా వాళ్ళు అప్లికేషన్ ఏదైతే పెడుతున్నారో ఆ అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేస్తున్నటువంటి జిరాక్స్ కాపీలపైన తప్పనిసరిగా గెజిటెడ్ అధికారి చేత ధృవీకరించాలి, అంటే అటెస్టేషన్ అనేది చేయించాలని చెప్పడం అయితే జరిగింది. చివరి తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 21 సాయంత్రం 5 గంటల లోపు వ్యక్తిగతంగా కానీ పోస్టు ద్వారా కానీ పంపించాలని చెప్పారు. సో ఈ యొక్క డేట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. ముందుగా ఇదే ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నానంటే, మనకి అటెస్టేషన్ అడిగినప్పుడు తప్పనిసరిగా అటెస్టేషన్ అనేది చేయించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లో అడిగిన విధంగా మనం అప్లై చేయనట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అందినటువంటి దరఖాస్తుల్లో క్వాలిఫికేషన్తో పాటుగా అనుభవం వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి సెలక్షన్ అయితే కంప్లీట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ వాటర్ కన్సల్టెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పీజీ అయితే అడగడం జరిగింది. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కెమిస్ట్రీ కానీ మైక్రోబయాలజీ కోర్సెస్ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అనుభవం కూడా ఉన్నట్లయితే మనకి అనుభవం సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అనుభవం కూడా అడగడం అయితే జరిగింది. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ ప్రయోగశాల నందు నీటి విశ్లేషణలో 5 నుంచి 8 సంవత్సరాల అనుభవం అయితే అడిగారు. 35,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అనంతపురం జిల్లాలో రిలీజ్ చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ నుండి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు పోస్టు ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ అప్లై చేయొచ్చని చెప్పడం అయితే జరిగింది. అడ్రస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డి వెంకటరమణ, పర్యవేక్షణ ఇంజనీరు, గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ వలయము, అనంతపురం జిల్లా నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కనుక ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మరిన్ని నోటిఫికేషన్స్ వస్తే మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.